ఆమె అరెస్ట్ అవుతుందేమోనని పరిగెత్తుకుంటా వెళ్ళారే. మీ మాటల్లోనే మనం ప్రశ్నిస్తే మరి ఆమె లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నదా, లేకపోతే ఇరికించారా, లేకపోతే ఆమె దోషిగా నిలబడబోతోందా? మరి ఆ విచారణ గురించి మాట్లాడాల్సిన పరిస్థితుల్లో అది విచారణ దశలో ఉన్నది. ఫైన్. మరి ఆ రోజు ఎందుకు గుడ్డలు దించుకున్నారు? జాగృతి సంస్థను తను స్థాపించిన దగ్గర నుంచి, పూలు మోసే దగ్గర నుంచి, రోడ్లు ఊడ్చే దగ్గర నుంచి, మీ ప్రజాప్రతినిధులు, మీ ఎమ్మెల్యేలే కదా ఆమెకు సేవలు చేసుకుంటూ వచ్చారు. ఆమెంత పెద్ద నాయకురాలు లేదు అని మాట్లాడారు. మరి ఏ ఉద్దేశంతో పార్టీ ఆమెను సస్పెండ్ చేసిందో ఒక జర్నలిస్టుగా నాకు అది ప్రధానమైనటువంటి సమస్య కాదు. అది ఇంటర్నల్, మీ పార్టీకి సంబంధించింది. దాని మీద నేను విమర్శ చెయ్యను కూడా. బట్ ఒక నాయకురాలుని మనం మాట్లాడుతున్నప్పుడు, ఆమె సొంత కుంపట పెట్టుకొని ముందుకెళ్తున్నప్పుడు, అలాగే మీకు నచ్చనప్పుడు ఇవాళ శత్రువైపోయింది, ఇవాళ దోషైపోయింది, 10 సంవత్సరాల నుంచి దోచేశారు అన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో లెట్ దెమ్ కమ్ అవుట్. రండి, నిరూపించండి, కథ ఏంటో తేల్చండి. తెలంగాణను దోచింది ఎవరో, ఏ పార్టీ నాయకులు అన్నది పక్కన పెడదాం. పోనీ ఒక ఉద్యమ పార్టీ నుంచి వచ్చి ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి కేసీఆర్ లాంటి నాయకుడు పక్కన ఎవరెవరు ఉన్నారు అన్నటువంటి విమర్శ ఒక కవితే కాదు, చాలామంది చేశారు. ఒక రాజ్యసభకు పెంపడానికి కొన్ని అర్హతలు ఉండాలని కేసీఆర్ లాంటి మహానాయకుడు మర్చిపోవడం అనేది బాధాకరం అన్నారు. ఏ అర్హతతో సంతోష్ కుమార్ అన్నటువంటి వ్యక్తిని రాజ్యసభకు పంపించారు? ఆయన చేసినటువంటి ఒక చిన్న కార్యక్రమం, తెలివిగా మొక్కలు నాటేటటువంటి వ్యవహారంలో సెలబ్రిటీలతో కలిసి ఫోటోలు దిగింది తప్పితే ఈ రాష్ట్రానికి ఏం చేశాడు సంతోష్ కుమార్ అని మీరు ఒక్కళ్ళైనా ప్రశ్నించారా? మీ దగ్గర సమాధానం ఉందా? మీరు బాంచన్లుగా రాజకీయం చేయాలనుకుంటే ఈ తెలంగాణ సమాజానికి మీరు పనికిరారు. తెలంగాణ సమాజం అంటేనే ఒక సంస్కృతి, ఒక కల్చర్, ఒక పోరాట తత్వం ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ దేశంలోనే అంత గొప్ప మనస్తత్వం, కల్చర్ ఉన్నటువంటి ప్రాంతం ఇది. కానీ ఈ ప్రాంతంలో రాజకీయాల్లోకి వచ్చినటువంటి నేరస్తులందరూ కొంతమంది ప్రజాప్రతినిధులుగా మారి ఇవాళ భూములు మొత్తం దోచేస్తూ ఉంటే అసలు విషయాలు బయటికి రాకుండా కొసరు విషయాలు మాట్లాడేసి డైవర్ట్ చేస్తే కుదరదు. ఎస్, టుడే ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ మాధవరం కృష్ణారావు. మీరు ఒక ఎమ్మెల్యే, అలాగే ఒక ప్రధాన నాయకుడు, అలాగే మీరు చేసినటువంటి ఆరోపణలు మనం గమనించినప్పుడు ఈ రాష్ట్రంలో చాలా దోపిడీ జరిగింది అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఈ దశలో మీరు నిలబడాల్సిన అవసరం ఉన్నది. మీరు మాట్లాడి వదిలేస్తే మిమ్మల్ని వదిలేసే పరిస్థితి ఇక్కడ ఉండదు, ఖచ్చితంగా ఉండదు. మీ ఆఫీసు దగ్గరికి వచ్చైనా ధర్నా చేసి మీ దగ్గర నుంచి విషయాలు రాబట్టాలి. లేదు, మీరు మా ఆఫీస్కి వచ్చైనా సరే లైవ్లో కూర్చొని కొన్ని విషయాలను స్పష్టంగా జనం మధ్య పెట్టాలి. అప్పటి వరకు వి డోంట్ లీవ్ యూ. బికాజ్ ఇవాళ రాజకీయం అనంటే ప్రతి వాళ్ళకి అదేదో గేమ్ అయిపోతుంది. రాజకీయం అత్యంత పవిత్రమైనటువంటి యజ్ఞంగా భావించేటటువంటి దశ నుంచి పరమ నీచమైన వ్యాపారం ఇది అనేటటువంటి దశకు తీసుకొచ్చినటువంటి నాయకులు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అందులో భాగంగా ఇవాళ కవిత కానీ, కవిత కుటుంబం కానీ, మరొక నాయకుడు కానీ ఏదైనా దోచేసుంటే ఈ సమాజాన్ని బయట పెట్టగలిగేటటువంటి పరిస్థితుల మీదే మనము పరిశోధన చేయాలి, నిలబెట్టాల్సిందే. ఇవాళ మాధవరం కృష్ణారావు గారిని ఒక రకంగా పోని అభినందిద్దాం. కొన్ని సత్యాలను బయట పెట్టగలిగాడు. ఇవాళ కవిత కుటుంబం యొక్క అవినీతిని ఆయన బయటికి తీసుకురాగలిగాడు అని అంటే ఇంకా సినిమా ప్రారంభం కాల. మీరు చెప్పింది నిజమైనప్పుడు, మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు మీరు బయటికి రావాల్సిందే. ఓన్లీ 24 hours. యూ హ్యావ్ టు కమ్. యు ఆర్ ఆన్సరబుల్.
ఆర్ అదర్వైజ్ వీ డోంట్ లీవ్ యూ, హూ ఎవర్ మే బీ. మీలా ఆరోపణలు చేసి వదిలేస్తానంటే కుదిరే వ్యవహారం ఉండదు. అలాగే మరొక విచిత్రమైనటువంటి మాట మాట్లాడతారు, సమయం వచ్చినప్పుడు చెప్తారట. ఏంటి ఆ సమయం? ఏంటి దానికి అర్థం? మీ మీద ఆరోపణలు ఆమె చేసింది, ఆమె మీద మీరు ఆరోపణలు చేశారు, మీ ఇద్దరిని డిమాండ్ చేస్తున్నాం. కానీ ఆమె కొన్ని ఆధారాలతోటి కొన్ని పత్రాలను ప్రజల ముందు పెట్టింది, ప్రెస్లో చాలా స్పష్టంగా చెప్పింది. మరి మీరెందుకు పెట్టరు? మీరెందుకు వాళ్ళ దోపిడీకి సంబంధించినటువంటి పత్రాలను బయటకు తీసుకురారు? ధైర్యం లేదనుకోవాలా? జస్ట్ బెదిరిస్తే వాళ్ళు బెదిరిపోయి వెనక్కి వెళ్ళిపోతారన్నటువంటి మీ నమ్మకం అనుకోవాలా? ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యేకి ప్రధానమైనటువంటి బాధ్యత ఉన్నది. బాధ్యతని మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా మీరు నిలబడాల్సిందే. ఐ థింక్ మీరు చెప్పేవి అబద్ధమైతే ఇదే రాజకీయం చేద్దామనంటే ఇది కుదరదు అన్నది ఖచ్చితంగా నిరూపిస్తాం. నో డౌట్ అబౌట్ దట్. మీకు మీరు ఆరోపణలు చేసుకోవటం, మీకు మీరు వాదించుకోవటం, మీరే నిర్ణయాలు తీసుకోవటం, మీరే ఒప్పందాలు చేసుకోవటం, ఈ మధ్యలో మాత్రం జస్ట్ ఏదో స్టేజి మీద డ్రామాలు ఆడినట్టుగా మీడియాల్లోకి వచ్చి కూర్చొని మాట్లాడటం, దీన్నే చూడమంటారా? ఈ సీరియల్స్ను భరించమంటారా? ఈ అవినీతిని వదిలేయమంటారా? దీని మీద ఏమాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి ఈ పౌర సమాజం సహనంతో లేదు. ఇప్పటికే దోచేశారు, ఇప్పటికే భూములను పంచుకున్నారు, పదే పదే రియల్ ఎస్టేట్ పడిపోయింది తెలంగాణలో అన్నటువంటి ఒక వాదం వదులుతున్నారు. ఇక్కడ తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోతే ఎకరం 170 కోట్లకు పైగా ఎందుకు కొంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు? కొంటారా? కొనే అవకాశం ఉంటుందా? అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఒకటే, మిస్టర్ మాధవరం కృష్ణారావు, మీరు కూడా ఇందులో భాగస్వాములే. మీలాంటి రాజకీయ నాయకులు మొత్తం ఇక్కడ భూములను కబ్జా చేశారో, అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారో, బినామీలను పెట్టుకొని దోచేసుకున్నారో, మీ మీదున్నటువంటి ఆరోపణలు కవిత చేసినవి కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఆ ఆధారాలతోటి ఖచ్చితంగా ముందుకొచ్చినప్పుడు సమాధానం చెప్పవలసిన పరిస్థితి మీకు వస్తుంది. సందేహం అక్కర్లా, వేచి చూడండి. మీరు ఎప్పుడు సమాధానం చెప్తారు అన్నది వేచి చూసే పరిస్థితి నాకు లేదు. కానీ బట్ కేవలం ఆరోపణలతో రాజకీయం చేద్దామంటే కుదరదు అన్నది జర్నలిజం. దాన్ని నిరూపిస్తా, వేచి చూడండి. నమస్తే, మీ రాజేంద్ర.